వచ్చినప్పుడు ఆయన అంటాడు కదా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఆయన ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడంటే ఆయన దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకుని ఏమంటున్నాడు, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాననుకుని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గమని ఇదే అనుకోండి. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, నిజంగా దేవుని మందిరము, ఆయన మందిరము పరిశుద్ధమైనది. ఆయన మందిరం ఎలాంటిది? పరిశుద్ధం. నేను చాలా చోట్ల చూశాను. మందిరం ఎక్కడే ఉంటుంది, చుట్టూ ఇల్లు ఉంటాయి. తర్వాత వాళ్ళ పిల్లలు, మాస్టర్ గారి పిల్లలు చుట్టుపక్కల ఉంటారు. వారు ఎట్ట పడితే అట్ట మందిరంలోకి వచ్చేస్తూ ఉంటారు. ఎలా పడితే అలా. వాళ్ళు నైటు తెల్లారెత్తి మొహాలు కూడా కడుక్కోరు, ఎవరిని శుభ్రంగా ఉండరు. ఎక్కడికి వచ్చేస్తారు? మందిరంలో రాకూడదు. మందిరములో ఎవరున్నారంటే యాకోబు చెప్తున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. ఆయన మందిరం దేంతో పోలుస్తాడంటే పరలోకం గవిని. ఆ పరలోకం ఎక్కడ ఉందంటే ఆయన మందిరం. అంటే అర్థం ఏంటంటే ఆయన మందిరంలో ఏ పాపం చేయడానికి అవకాశము లేదు. ఆయన మందిరంలోకి వచ్చి ఆయన ఎదుట సాగిడిపై నమస్కారం చేసి ఆయన పాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా ఆయనను మరి ఆరాధన చేస్తూ దేవుని ఏం చేయాలంటే మహిమపరుస్తూ ఉన్నారు, స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. దాని కొరకు ఏర్పాటు చేయబడింది దేవుని మందిరం. ఇది దేవుని మందిరం కానీ మరొకటి కాదు. కనుక దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఇంటి దగ్గర కూర్చున్నట్లుగా ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు. ఇంటి దగ్గర ఉన్నట్లు ఏ అనుభవాలు ఇక్కడ ఉండడానికి, ఇక్కడ చేయడానికి వీల్లేదు. ఇది దేవుని మందిరం. కనుక ఈ చుట్టుపక్కల ఈ దేవుని మందిరపు మహిమ ఏం చేస్తుందంటే వారి గృహాల మీద ఆవరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక వారికి దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తూ ఉంటారు. వారి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించాలంటే వారు కూడా దేవుని మీద మనస్సు కలిగి ఉండాలి, దేవుని మీద భయము కలిగి ఉండాలి. దేవుడు అంటే ఎవరో అనేటువంటి ఆలోచన కలిగి ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారు నిజంగా ఇది దేవుని మందిరము, దేవుని మందిరంలో ఆయన ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగి భయము కలిగి ముందుకు వెళుతూ ఉంటారు. యాకోబు కూడా అదే అంటాడు. ఆయన మరి ఆయన తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే దేవుడు నాకు ఈ సమయంలో ఇక్కడ నాకు దర్శనాలు ఇస్తున్నాయి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి నిచ్చెన కనపడుతున్నా, నిచ్చెన మీద దేవదూతలు పైనుంచి దిగుతూ ఉన్నారు. మీరంతా ఎక్కడ ఉన్నారని పరలోకంలో ఉంటారు. కనుక ఈ పరలోకపు సన్నిధి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, ఈ స్థలములో ఉంది. కాబట్టి ఈ స్థలము అపవిత్రమైనది కాదు, పరిశుద్ధమైనటువంటి స్థలం, దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలం, దేవుడు చేత వాడబడినటువంటి స్థలం. దేవుడు అనేక మందిని దగ్గర సంఘంలో 50 మంది 60 మంది ఉన్నటువంటి ఈ సంఘం ఇది పరిశుద్ధమైంది కానీ అపవిత్రమైంది కాదు. ఇది చిన్న సంఘంలో ఈ పాస్టర్ మనం ఏమనలే ఆడడానికి కూడా అవకాశము లేదు. అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా అది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మందిరం, ఇది ఆలయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నిజంగా ఈ మందిరంలో యొక్క ఔన్నత్యము, ఈ మందిరం యొక్క ప్రత్యేకత, ఈ మందిరం ఉన్నటువంటి ఆ సుగుణాలు ఏంటంటే ఈ మందిరంలో ఎవరున్నారు? ఆయన ఉండేటువంటి స్థలము. ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. ఆలయం దేవుడి దేవాలయము, దీనులకు శరణాలయం, సర్వజనులకు ప్రార్థన మందిరం. ఆలయం ఆలయం సర్వజనులకు ఏంటంటే ఇది ప్రార్థనా మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో పాట ఉంది కదా, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో, నీ బ్రతుకులో పాపమా కలకల, నీ హృదయంలో బాధల
తీర్చివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. చూడండి, ఆలయం ఏమండి, ఈ ఆలయంలోకి ప్రవేశించండి. దేవుడు అందరికి ఆహ్వానిస్తున్నాడు. ప్రతి ఆదివారం ఆయన పిలుస్తున్నాడు, ప్రతి శనివారం ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఏడవేసి రమ్మంటున్నాడు. కానీ ఎవరు ఎక్కడ రమ్మంటున్నాడు? ఆయన మందిరానికి రమ్మంటున్నాడు. ఆయన మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఉన్నాడు కనుక ఆయన పిలుస్తున్నాడు. జీవము వెళ్ళినటువంటి దేవుని ఆలయం, దేవుని ఆత్మ ఉన్నటువంటి ఈ ఆలయం. చాలా మందిరాలు కడుతూ ఉంటారు. మందిరాలు కట్టేసి ఒక సంఘంలో మాస్టర్ గారు మందిరం పెట్టి వాళ్ళ పిల్లల్ని వాళ్ళని నూతనంగా వివాహం చేసి ఇక అక్కడ మందిరంలోనికి పంపించారు. ఎంతో దారుణం చూశారు. నేను చెప్పాము, రేపు బుద్ధిలోనోడా తప్పుగా సంసారం చేయకూడదు మందిరాల్లో. ఎవరి కాపురాలు చేసేది కాదు మందిరం. మందిరం అంటే ఏంటంటే అది ప్రత్యేకత వెళ్ళేటువంటి. హల్లెలూయా. ఒకప్పుడు వసన్న మందిరం కూడా అది పైన అతికిద్దాం అనుకున్నారు. మందిరాలు పైన కొండ మీద పెట్టింది అతికిద్దాం అనుకున్నాం. మరి ఎవరు చెప్పారు ఏంటో కానీ అతికి ఇవ్వాల. వేరే వాళ్ళు అతికిద్దాం ఇన్కమ్ వస్తుంది ఆలోచన కలిగి ఉన్నారు. తెలిసిందా? అలా ఇవ్వకూడదు. అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు లేదు అనుకోండి, అలాంటి లేదు. కనుక ప్రభువుతో ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని మందిరము అది ఎప్పుడు దేవుని మందిరమే. హల్లెలూయా. మన ఇదే నాగమణి గారు ఉన్నారు, మాస్టర్ గారు జోషువా గారు. ఆయన ఇంటి మీద, ఇంటి ఎదురుగా నెక్కలం మీద వచ్చారు కదా, నెక్కలం ఎదురుగా మా ఇంటికి ఎదురుగా ఆ ఇల్లు దేవుడు పిలిచి చూపిస్తే ఆయన ఇల్లు కట్టాడు. ఆ ఇంటి ముందు ఒక స్థలం ఉండేది. ఆ స్థలంలో వాళ్ళ అబ్బాయి చాలా అద్భుతాలు చేసేవాడు. స్వస్థత జరిగాయి ఆ స్థలంలో. ఇప్పుడు ఏం జరిగింది? ఆ స్థలంలో తండ్రి గారు పెద్ద ఇల్లు కట్టేశాడు. పెద్ద వీళ్ళు దగ్గరగా ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టి కట్టాడు ఆయన ఇల్లు. ఎక్కడో ఉంటుంది అది పైన. చాలా మంది అనుకున్నారు ఇది దేవుని స్థలం కదా, మందిరం ఎట్టగా ఇల్లు ఎట్ట కట్టుకున్నాడు, అందులో సంసారము చేయకూడదు కదా. ఏమండి, ఆ లెక్క ఎవరు చెప్పుకుంటారంటే ఆయనే చెప్పుకుంటాడు. ఎవరైనా సరే దేవుని మందిరం అదే యాకోబు అంటున్నాడు కదా, నేనున్నటువంటి స్థలము, నేను దర్శనంలో వెళ్ళేటువంటి స్థలం ఇది ఎవరిది? ఎవరున్నారు ఈ స్థలంలో? దేవుడు ఉన్నాడు. నిజంగా అపవిత్ర కార్యాలు జరిగేటువంటి స్థలంలో దేవుడు ఉండడు. కానీ ఆయన ఎప్పుడైతే ఆ స్థలాన్ని ఆయన కలగడ చేసుకుని అక్కడ కొడుకున్నాడో ఆయన దర్శనం కనపడుతుంది. ఏం కనపడుతుంది? దర్శనం. దేవుని దూతలు ఆమె ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి దర్శనం. ఆ దేవుడు ఆయనతో మాట్లాడిన దర్శనం. కొన్ని వారం చూపించా. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు ఆ కనాను కుమార్తెలో ఎవరితో వివాహం చేసుకోకూడదు, నీవు లేచి 14 అక్కడ కిందకి వెళ్ళినట్లయితే దేవుడు మరి అక్కడ చూడండి 11-12 వచనంలో అందులో అప్పుడు అతను ఒక కలగనను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశము కండెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండేది. మరియు యెహోవా దాని పైగా నిలిచి, నేను తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు పండుకున్నటువంటి స్థలము అది ఎవరిది కాదు. ఎవరిది? అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా ఇది నీకును నీ సంతానంకు నేను ఏం చేస్తున్నాను, ఇది ఇచ్చేస్తున్నాను. ఇది రాయబడినటువంటి మాట. అలా దేవుడు దర్శనంలో చాలా మాట్లాడాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నడిపిస్తాను, అది ఇదని చెప్తున్నాడు. చివరికి వచ్చేపాటికి ఒక్కసారి నేను వెలుగు వచ్చి చూసేపాటికి ఆయన ఒకసారి భయపడిపోయి ఇది నేను దేవుని మందిరం సన్నిధి కాదనుకున్నాను. అమ్మో, ఇది దేవుని మందిరమే, దేవుని సన్నిధి, ఇక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే ఆ దేవుని మందిరము ఒక ప్రత్యేకత కలిగినటువంటిది. అందుకంటాడు, జనమంతా మీరు భయపడదు, దేవుని రాజ్యము మీదే. కనుక చూడండి, ఇక్కడ ఆ మందిరం యొక్క ఔన్నత్యం ఏంటంటే అందులో దేవుడు ఉంటాడు. ఒకటి. రెండోది చూసినప్పుడు అది ఎలాంటిదంటే పరలోకపు గడులు. అంటే ఆ పరలోకం ఎక్కడ ఉంది? ఆయన సన్నిధిలోనే ఉంది. ఏమంటే ఆయన సన్నిధిలో ఉంది. పరలోకంలో కూడా ఆయన దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆయన కూర్చున్నటువంటి ఆ యొక్క ఎదురు ఉన్నటువంటి ఆ దూతలు ఆయన ఏం చేస్తారంటే స్తుతిస్తూ గణపరుస్తూ ఆయనను
మహిమపరుస్తూ ఆయన ఆరాధన చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా నిత్యము పూజించుకున్నటువంటి దేవుడు ఇదేమో మన సంఘంలో కూడా ఆయన ఆత్మ సంఘముతో చెప్పుమాట చెవిగలవాడు వినుగాక. ఆయనను ఆత్మతో సత్యముతో దేవుడిని ఏం చేయాలట? ఆరాధన చేయాలి. ఈ విధంగా ఆరాధన చేస్తున్నటువంటి స్థలం ఏదంటే పరలోకపు గమనం ఎక్కడ ఉందంటే ఈ భూమి మీద ఆయన ఏర్పాటు చేయబడిన ఆయన స్థలంలో. హల్లెలూయా. మూడోది చూసినట్లయితే విచారణ చేయ స్థలము. ఈ స్థలం ఏంటంట? దేవుడు ఉండే స్థలం ఎలాంటిది? విచారణ. ఏమన్నా విశ్రాంతి దినం, మందిరం ఆరాధన. ఆయన విశ్రాంతి దినంలో ఆయన రెస్ట్ తీసుకున్న దినం. ఆయన వచ్చి కూర్చొని మన మనవులన్నిటిని ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు. ఎప్పుడు అది? విశ్రాంతి దినం. ఇది పునరుద్ధారణ దినం అంటే ఆయన సజీవుడుగా లేకపోయినటువంటి దినం. ఆయన చనిపోయాడు, తిరిగి లేచినటువంటి పునరుద్ధారణ దినం. కాబట్టి విశ్రాంతి దినం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ దినము మనం దేనికి అర్పించాలంటే దేవుని మందిరానికి రావాలి, ఆయన మందిరంలో దేవుని ఆరాధన చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన నామమును గణపరచేటువంటి దినం. కానీ ఆ దినమును ఎంతో మంది దొంగిలిస్తున్నారు. కారణం ఏంటంటే ఇది దేవుని మందిరం అనేటువంటి ఆలోచన మర్చిపోతున్నారు ఒకటి. తర్వాత ఇది పరలోకపు గవిని. తర్వాత ఇంకోటి ఏంటంటే విచారణ చేసుకోవడం. నాకు ఈ సమస్య ఉంది ప్రభు, ఈ సమస్య నుంచి నన్ను విడుదల చేయమని దేవునికి మనం మొరపెట్టినప్పుడు, ఆ సమస్య పెట్టినప్పుడు దానికి దేవుడు ఏం చేస్తాడట? విడుదల చేస్తాడు. ముఖ్యమంత్రి కూడా ఒక రోజు సమయం తీసుకుంటాడు, వారం ఒక రోజు. ఆ వారం ఒక రోజు ఏం చేస్తాడైనా? కూర్చుంటాడు. ఈ సమస్యలన్నిటికీ ఒకరికొకరు ఈ సమస్య మనం ఏం చేస్తామంటే చెప్పడానికి వీలు కాదు కానీ అర్జీ రాసి ఈ సమస్యలు నా ఇలా ఉన్నాయి, నా పేరు ఇది అని చెప్పేసి ఏం చేస్తాం? ఆయన తీసుకుంటాం. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన సన్నిధి, ఆయన ఆ మందిరం ఎలాంటిదంటే ఔన్నత్యము కలిగినటువంటిది. అంటే అర్థం ఏంటంటే అందులో దేవుడు ఉన్నాడు, దేవుడు ఇందులో ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. ఆయన క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. మనందరం ఏమై ఉన్నాం? అవయవంలో ఏమై ఉన్నాం. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పాత్రగా ఏం చేయాలంట? వాడబడుతూ ఉండాలి. మనం వాడబడుతున్నామా? చప్పట్లు కూడా కొట్టలేము. ఆడబడుతుంటే గట్టిగా చప్పట్లు కొట్టలేము. ఉద్యోగంగా దేవుని మహిమపరచలేము. ఏమని? కనుక ఇలాంటి స్థితి మనం కలిగి ఉంటున్నాం. కనుక అలా ఉండకూడదని ప్రభు మనం చేస్తున్నా. చూడండి, ప్రభు యెహోవా ఉండు స్థలము. రెండవది పరలోకపు గవిని. మూడవది చూసినట్లయితే విచారణ చేస్తాం. ఏ సమస్య ఉన్నా, డాక్టర్స్ కూడా నయం కానటువంటి ఏ సమస్య అయినా అలా వచ్చి ఎక్కడ రావాలి? ఆయన మందిరంలోకి వచ్చి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకో. ప్రభువా, నా పరిస్థితి ఇది, నన్ను క్షమించయ్యా. అయ్యా, నేను లోపల ఉన్నా, నన్ను క్షమించి, ఇంకా గుడ్డిగానే ఉన్నా, నీ యొక్క ఒక కాంతిలో నేను నిలవలేనటువంటి స్థితిలో నన్ను పాపం చేసినటువంటి వాడును, నన్ను క్షమించాలి. మనం ఆయన మందిరంలోకి వచ్చి భోజనానికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేయగలరు? ప్రతి సమస్య నుంచి విడుదల చేయగలిగినటువంటి వాడు. బైబిల్లో హన్నాకి పిలవలేదు. ఆయన ఏం చేసింది? దేవాలయంలోనికి వెళ్ళి కన్నీళ్లు గార్చి మరణపడుతుంది దేవుడికి. హల్లెలూయా. ఆ గొడ దేవుడు ఆలకించడం లేదా? ఆలకించి ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. ఆయన పేరేంటి? సమూయేలు ప్రవక్త. ఎవరండి ఆయన? దేవుడికి అర్పించింది, ప్రతిష్ఠ చేసింది. నాకు నీవు మగ పిల్లలు ఇస్తే నేను నీకు ఇస్తాను. ఎంతమంది ప్రతిష్ఠ చేస్తున్నారు ఈ రోజుల్లో? ఏమండి ఏది ఇచ్చినా మనకి దేవుడు ఏది ఇచ్చినా మనం తృప్తి చెందాం. దేవుడు మనకు అన్ని ఇస్తానే ఉంటాడు, కానీ వాటన్నిటిని మనం పొందుకొని మనం తృప్తి లేని మనుషులుగా. జలం కూడా తృప్తి ఉండదంట. జల తెలుసా మీకు? జలగ అది కాలు పట్టిందంటే ఎంత వాగిందో బ్లడ్, దానికి తృప్తి లేదు, రక్తమంతా తాగేస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఆ జలగల లాంటి స్వభావం వెళ్ళేటువంటి వాళ్ళు. ఏమంటే దేవుడు ఎంతో ఇస్తానే ఉంటాడు, ఇచ్చిన భూమిగా దాన్ని మనం పీకి ఏమంటే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడండి. వారికి కావాలని ఆహారం అయినప్పుడు ఆకాశంలో మన్నాను కురిపించాడే. ఎంత టేస్ట్, రుచి కలిగినటువంటి ఆహారం అది. ప్రపంచంలో మరి ఎవడనో ఎన్నడనో తిననటువంటి అంత రుచి కలిగినటువంటి ప్రపంచంలో మరొకటి లేనటువంటి ఆహారంలో దేవుడు ఆనాడు కురిపించాడే. ఏమంటే మాకు మాంసం కావాలి అని అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సనిగినప్పుడు కొనినప్పుడు
ఏం కురిపించాడు? ఊరేడు కురిపించాడు. సమృద్ధికి వెళ్ళిన ఆహారం తిన్నారు వాడు. ఎవడు మాకు నీళ్లు కావాలన్నప్పుడు మోషే మీద సడుకున్నప్పుడు గురినప్పుడు ఏం చేశాడు దేవుడు? మోషే ఆ బండను మాట్లాడమన్నప్పుడు కొట్టాడు. ఈ ప్రజలను బట్టి ఆయన ఏమంటే వెళ్ళవలసినటువంటి మార్గము, వెళ్ళవలసినటువంటి స్థలం కనానునికి వెళ్లకుండా ఆగిపోవడానికి కారణం ఈ ప్రజలే. ఇదేమో నీవు కూడా అలా ఉన్నావా? నీవు కూడా దేవుడు అంటే భయము భక్తి లేకుండా ఒకవేళ ఉంటున్నావేమో జాగ్రత్త. ఆయనను బలవంతం చేయట్లేదు, కానీ ఈ దినము ఆయన మాట నేను బ్రతికించేటువంటిది, ఆయన మాట హృదయాన్ని బద్దలు చేసేటువంటి మాట. నిజంగా నువ్వు ఆయన దగ్గరకు సమీపించి ఆయన మాట దగ్గరకు వచ్చి ఆయన మాట నువ్వు ఆలకించినట్లయితే ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. అందుకని బైబిల్ ఒక మాట ఉంది కదా, మనుషులు బట్టి వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతున్నారు. ఏదైనా నువ్వు బ్రతికి ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? నీకున్నటువంటి అందాన్ని బట్టి బ్రతకలేదు, లేకపోతే నువ్వు ఉన్నటువంటి నీకున్న గృహాన్ని బట్టి, ఎవరి నీకున్నటువంటి ఫ్యామిలీస్ని బట్టి నువ్వు బ్రతకలేదు. కానీ దేవుడు ఆయన మాట నువ్వు వినాలని ఆ మాటను ఈ దినం నీ కొరకు సిద్ధపరిచాడు. కారణం ఏంటంటే ఆ మాట వల్లనే మనుషులు బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. ఈ దినం మనం బ్రతుకున్నామంటే కారణం ఏంటంటే ఆయన మాట మనతో ఉన్నది. హల్లెలూయా. ఆయన మాట మనల్ని జీవింపజేస్తుంది. ఆయన మాట ఆనాడు ఎండిపోయిన ఎముకలైనటువంటి ఆ యొక్క లోయలో ఉన్నటువంటి ఆ ఎముకలతో మాట్లాడినప్పుడు ఆ స్వరం ఎప్పుడైతే వెళ్ళిందో ఆ యొక్క ఎముకలు ఏమగలిగింది? జీవం వచ్చింది. నరాలు మాంసం పొదిగింపబడి లేచి ఒక సైన్యముగా, గొప్ప సైన్యముగా వారు నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుని మాట. హల్లెలూయా. కనుక చూడండి, ఆయన సన్నిధి ఏంటంటే ఆయన ఉండేటువంటి స్థలం, అది కూడా పరలోకపు గవిని. మరొకటి ఏంటంటే ఆయనతో విచారణ చేసేటువంటి దినం. ఏంటంట? విచారణ విచారణ విచారణ. చూడండి, మరొకటి చూసినట్లయితే జీవగల దేవుని దర్శించేటువంటి స్థలం. ఈ స్థలంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏముంది? జీవం ఉంది. హల్లెలూయా. నిజంగా ఈ దినము నీలో జీవం లేకపోతే మానవుడు ఎండిపోయిన ఎముక లాంటి వాడు, ఒట్టి ఊపిరిని కలిగి ఉన్నాడు. బైబిల్లో రాస్తుంది, మనుషుడు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నాడు. మనందరం ఊపిరితో బ్రతుకుతున్నాం. ఆ ఊపిరి కాస్త వెళ్ళిపోయింది అనుకోండి, దేనికి పనికిరాదు. ఎందుకంటే మనకోసమా? కానీ ఈ ఊపిరిని బట్టి కూడా చాలా మంది అతిశయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు దేని బట్టి అతిశయిస్తున్నావు? ఈ దినం నువ్వు అతిశయించాలంటే దేవుని బట్టి అతిశయించాలి, కానీ నువ్వు మరి దేనికి బట్టి అతిశయించిన ఉపయోగము లేదు. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని ఎవరైతే ఆలోచనలో నీవు గ్రహించాలని మనం చేస్తున్నావు. ప్రియమైనటువంటి వాళ్ళగా జీవన దేవుని దర్శించేటువంటి స్థలం ఇది. ఎండిన ఎముకలకు జీవమిచ్చెను, బలైన బ్రతుకులు చిగురింపచేసెను. ఏంటంట? ఎండిపోయిన ఎముకలను బ్రతికించినటువంటి, జీవింపజేసినటువంటిది ఆయన మందిరం. హల్లెలూయా. మోడైన బ్రతుకులు చిగురింపజేసేటువంటిది. మోడు బారిన జీవితాలు పాడదు కదా, మోడు బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఎండిన ఎముకలకు జీవమిచ్చేటువంటిది, మోడు బారిన జీవితాలను చిగురింపచేసేటువంటిది దేవుని మాట. హల్లెలూయా. కనుక ఆయన మందిరములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. రెండోది, ఆయన పరలోకపు గవి ఎక్కడుందంటే ఆయన సన్నిధిలో ఉంది. మూడోది ఏంటంటే ఆయనను విచారణ చేసేటువంటి స్థలమే ఆయన మందిరము. నాలుగోది చూసినట్లయితే జీవముల దేవుని దర్శించేటువంటి స్థలం. జీవము కలటి ఉని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆనాడు మొదటి ఆ మనుషులైనటువంటి ఆదాము దేవుని
నీ జీవాన్ని పోగొట్టుకున్నాడు. దినోదన పనులు విని పాపం చేశాడు, ఆయన ఉన్న జీవాన్ని పోగొట్టుకున్నాడు. అయితే కాబట్టి ఆదామైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన మొదటి వాడును కడపటి వాడును జీవించువాడు, మృతుడైతిని గాని ఇదిగో నేను యుగయుగములను సజీవుడను. హల్లెలూయా. ఈ కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు ఆయన నిన్ను నన్ను బ్రతికించడానికి, నీలో లేని జీవాన్ని ఆయన నింపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యేసులో ఏముంది? జీవం ఉన్నది. ఆ జీవం మనుషులకు ఏమైందంటే వెలుగై ఉన్నది. హల్లెలూయా. కనుక ప్రభువును ప్రియమైనటువంటి వాళ్ళరా, మూడోది చూడండి, 5వ చూసినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 64వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు చూద్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 11వ వచనం చదువు. నీ పితరులు నేను కీర్తించుచుండిన మా పితరులు నేను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్ని పాలాయను, మాకు మనోహరమైన అన్నమనియు నాశనమైపోయి. చూడండి, ఇక్కడ ఈ మాటను చూస్తే మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరం. ఈ మందిరం ఎలాంటిదంట? దేవుడు ఆయన మందిరం ఎలాంటిదంటే పరిశుద్ధమైనటువంటిది. హల్లెలూయా. ఆయన మందిరం పరిశుద్ధమైనటువంటిది. ఆయన మందిరం ఎలాంటి కళంకము లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి ఆనాడు ముందుగా మరి ప్రత్యక్ష గుడారాలు వేసుకొని పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం, ఇలాగా దేవుని ఆ యాజకులైన లేవీలు స్తుతించేటువంటి వారు. ఆ లేవీలు సేవకులుగా ఉన్నప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఆ దేవుని స్తుతించేటువంటి వారు. తర్వాత చూసినట్లయితే దేవాలయాలు, యెరూషలేము దేవాలయం, ఇలా అనేకమైన దేవాలయాలు. ఆ దేవాలయాల్లో దేవుని ఏం చేసేవాడట? ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. రాయబడుతున్నటువంటి మాట చూడండి, మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. హల్లెలూయా. మా పితరులు నిన్ను కీర్తించిన, నిన్ను స్తుతించిన మా పరిశుద్ధ స్థలము, మా పరిశుద్ధ మందిరము ఇదే. ఆయన మందిరం ఎలాంటిదంట? పరిశుద్ధమైన. అంటే అర్థం ఏంటంటే ఆయన మందిరము ఎలాంటి అపవిత్రమైన ఏమంటి కార్యాలు జరగడానికి వీలు. యెరూషలేము దేవాలయములో ఏమంటే వ్యాపారం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? వ్యాపారం చేస్తున్నారు. ఆయన పరిశుద్ధమైనటువంటి మందిరములో వ్యాపారం చేస్తున్నప్పుడు ప్రభు ఏం చేశాడట? కొరడా తీసుకొని ఏం చేశారు? వాళ్ళందరినీ హమాతులు కొట్టాడు. హల్లెలూయా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం కదా, ఈ మందిరాన్ని మీరు దొంగల గొప్పగా ఎందుకు చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఆయన మందిరం పరిశుద్ధమైన దాంట్లో దేవుని నీచమైన కార్యాలు చేయకూడదు, అసహ్యమైన కార్యాలు చేయకూడదు. కారణం ఏంటంటే ఈ స్థలంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన సంచరిస్తున్నటువంటి, ఆయన ఆత్మ సంచరించేటువంటి మందిరము. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ తర్వాత చూసినట్టయితే మందిరములో ఆయన తేజస్సు ఉంటుందట. హల్లెలూయా. ఏమంటండి? ఆయన మందిరములో తేజస్సు, సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ స్వరము నాకిచ్చితే ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభువునకే, నా యేసు ప్రభువునకే మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. హల్లెలూయా. ఆయన మహిమ ఆయన మందిరంలో ఏముంటదంటే ఆయన తేజస్సు ఉంటది. తేజస్సు, ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన వెలుగు. కనుక ఆయన వెలుగు నీవు కూడా కలిగి ఉండాలి.
ఆయన వెలుగు నీలో ప్రజ్వలిస్తూ ఉందా, తేజస్సు భూషణము. చూడండి, ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. ఆయన తేజస్సు కలిగినటువంటి వాడు, కోటి సూర్యుల కాంతుల కంటే తేజస్సు కలిగినటువంటి వాడు. మనం ఒక ఎండ వస్తేనే తట్టుకోలేం గట్టిగా, వాటికంటే కోటి సూర్యుల కాంతిని మించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన తేజస్సు పరలోకమంతా వ్యాపించి ఉంది. ఆ తేజస్సులో నీవు కూడా ప్రవేశించాలంటే ఆయన మందిరంలో ఉన్నటువంటి తేజస్సు కలిగినటువంటి బిడ్డగా, ఆయన మందిరంలో ఒక వైరాగ్యమైనటువంటి ఆయన ఉన్నాడు. ఆయన మహిమ కలిగినటువంటి వాడు. ఆయన మందిరంలో ఆయన పరలోకపు గవి ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన మందిరంలో విచారణ చేసేటువంటి స్థలం. వీటన్నిటి ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడి, నీవు వెలిగించబడి, నువ్వు ఆ దేశ మహిమ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ముందుకు వెళుతూ ఉండాలి. హల్లెలూయా. చూసారా, దేవుని మందిరంలో ఏమున్నాయి? ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఎప్పుడన్నా అనుకున్నావా మందిరం అంటే ఏముంది? మందిరంలో టేబుల్ ఉంటుంది, 2 చాపలు వేస్తారు, ఒక 2 చాపలు పైన పెడతారు, ఒక పక్కన ఒక చీపు పక్కన ఉంటుంది, ఒక పక్కన యాంపుల్ పేరు ఉంటుంది. అదే అనుకుంటాం అండి. ఆదివారం నేను ఫ్యాన్లు వేస్తాం. ఇదే